Hello students, welcome back to the Chemistry Wins channel. ఈ వీడియోలో 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీలో ప్రిన్సిపల్ నెంబర్ 7 యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ గురించి మనం తెలుసుకుందాం. యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ అనే ఈ 7th ప్రిన్సిపల్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉంటుందండి? అదేంటంటే ఏ రా మెటీరియల్ ఆర్ ఫీడ్ స్టాక్ షుడ్ బి రెన్యూవబుల్ రాదర్ దాన్ డిప్లీటింగ్ వెన్ ఎవర్ టెక్నికల్లీ అండ్ ఎకనామికల్లీ ప్రాక్టికబుల్. అంటే ఈ 7th ప్రిన్సిపల్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ని ఆర్గానిక్ సింథసిస్ చేసేటప్పుడు లేదా ఏదైనా సింథసిస్ ప్రాసెస్ మీరు కెమిస్ట్రీలో చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ని మీరు ప్రిపేర్ చేయాలంటే మీకు ఒక స్టార్టింగ్ మెటీరియల్ కావాలండి. దాన్నే మనము రా మెటీరియల్ ఆర్ ఫీడ్ స్టాక్ అని అంటాం. సో మీరు సెలెక్ట్ చేసుకున్న రా మెటీరియల్ ఆర్ ఫీడ్ స్టాక్ అనేది రెన్యూవబుల్గా ఉండాలి, అంటే అది రీజనరేటబుల్గా ఉండాలి, నాన్ రెన్యూవబుల్గా ఉండకూడదు. ఎప్పుడైతే నాన్ రెన్యూవబుల్గా ఉంటుందో అప్పుడు అది సస్టైనబుల్ కాదు, అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి యూజ్ కాదు. అదే రెన్యూవబుల్ అనుకోండి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, దాంతోపాటు రీయూస్ కూడా మనం చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు పొల్యూషన్ తగ్గుతుంది, వేస్ట్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఓకే, సో మీరు ఈ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ని యూజ్ చేసి ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే ఈ సెవెంత్ ప్రిన్సిపల్ మీకు ఎప్పుడైతే టెక్నికల్గా ఎకనామికల్గా ప్రాక్టికబుల్ అవుతుందో, ఓకే, అంటే టెక్నికల్గా ఆ ప్రాసెస్ జరిగి మీకు కావాల్సిన ఫైనల్ ప్రోడక్ట్ వస్తుందో, లేదు ఆ ప్రాసెస్ వల్ల మీకు డబ్బులు చాలా తక్కువగా ఖర్చు అవుతాయో, అప్పుడు ఆ ప్రాక్టీసెస్ని మీరు క్యారీ అవుట్ చేసి తక్కువ ఖర్చుతో టెక్నికల్గా మీరు ఒక ప్రోడక్ట్ని మీరు రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ ఆర్ స్టార్టింగ్ మెటీరియల్ మీరు యూస్ చేసి ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద 7th ప్రిన్సిపల్. ఓకే రైట్, దీన్ని మనం ఎగ్జాంపుల్స్తో అండర్స్టాండ్ చేసుకుందాం. దెన్ వాట్ ఈజ్ రా మెటీరియల్ స్టూడెంట్స్? రా మెటీరియల్ అంటే ఇట్ ఈస్ ద బేసిక్ సబ్స్టెన్స్ దట్ ఈస్ యూజ్డ్ టు మేక్ అదర్ ప్రోడక్ట్స్. ఓకే, సో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్న ఒక ప్రోడక్ట్ని మనము మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టార్టింగ్లో మనం తీసుకునే మెటీరియల్ని మనం రా మెటీరియల్ అని అంటాం. ఓకే రైట్, దెన్ the vast majority of our manufacturing products are derived from petroleum feedstock or natural gas. ఓకే, సో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసేటటువంటి ప్లాస్టిక్స్ కావచ్చు, ఓకే, ఫ్యూయల్స్ కావచ్చు, ఓకే, సో ఇటువంటి మేజర్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి మనము కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే పెట్రోలియంని స్టార్టింగ్ మెటీరియల్గా మనం యూజ్ చేసుకొని దాన్ని మనము హై యూస్ ఉన్నటువంటి ప్లాస్టిక్స్గా అండ్ వెరీ వెరీ క్రూషియల్ అయినటువంటి ఫ్యూయల్స్గా మనం కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఈ పెట్రోలియం అన్నది ఒక నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అండి. ఓకే, కాబట్టి ఇవి మనము వాటిని యూజ్ చేసిన ప్రతిసారి వాటి యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే దీన్నే మనము డిప్లీషన్ అని అంటాం. డిప్లీషన్ అంటే డిక్రీజ్. ఓకే, యాజ్ దీస్ ఆర్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ దేర్ డిప్లీషన్ మే డిస్టర్బ్ అవర్ కన్జ్యూమర్ లైఫ్ అండ్ అవర్ ఎకానమీ. సో ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిప్లీట్ అయిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి, అండ్ ఇవి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో కాబట్టి వీటి యొక్క డిక్రీజ్ అన్నది మన యొక్క డైలీ లైఫ్ పైన, మన యొక్క కన్జ్యూమర్ లైఫ్ పైన, దాంతోపాటు మన ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవి చాలా పొల్యూషన్ కూడా కాజ్ చేస్తాయండి. దే ఆర్ గోయింగ్ టు కాజ్ ఎ లాట్ ఆఫ్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఓకే రైట్, దెన్ మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి సార్ నాన్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్స్కి? ఓకే, టర్నింగ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్స్. చూడండి, టర్నింగ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ హ్యాస్ నౌ బికమ్ మోర్ అర్జెంట్. ఓకే, సో కాబట్టి మనము నాన్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ నుంచి రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ మనము స్విచ్ ఆన్ అయిపోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. ద యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ రెడ్యూసెస్ ఏ లాట్ ఆఫ్ వేస్ట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ డిస్టిలేషన్ అండ్ రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఓకే, సో క్రూడ్ ఆయిల్ని రా మెటీరియల్గా యూజ్ చేసుకొని మీరు ఏదైనా ప్రోడక్ట్ని మీరు తయారు చేసే ప్రాసెస్లో మీరు డిస్టిలేషన్ చేయాలి, రిఫైనింగ్ చేయాలి, మళ్ళీ ఆ ప్రాసెస్ చేయాలి. ఓకే, వచ్చిన ప్రోడక్ట్స్ మళ్ళీ రా మెటీరియల్ తీసుకొని మళ్ళీ మీకు కావాల్సిన డిజైర్ ప్రోడక్ట్ మీరు ప్రొడ్యూస్ చేయాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి. ఈ ప్రతి స్టెప్లో మీకు వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్, దెన్ మనం ఇప్పుడు రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ని డిఫైన్ చేద్దాం. లెట్ us డిఫైన్ వాట్ ఈజ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్. ఓకే, రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ ద రా మెటీరియల్ దట్ కెన్ బి గ్రోన్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్. సో రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ అంటే ఏ రా మెటీరియల్ అయితే మనము వాటిని ఈజీగా గ్రో చేయొచ్చు, పెంచొచ్చు మనమే హ్యూమన్ బీయింగ్స్. ఓకే,
ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ వేస్ట్ అనుకుందాం. ద రా మెటీరియల్ దట్ కెన్ బి రీజనరేటెడ్ ఆన్ హ్యూమన్ టైమ్ స్కేల్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్. ఓకే, సో ఏ రా మెటీరియల్ అయితే మనం దాన్ని రీజనరేట్ చేయగలము హ్యూమన్ టైమ్ స్కేల్లో, అంటే కొన్ని ఇప్పుడు మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారవడానికి ఎర్త్ క్రస్ట్ లోపల కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవుతాయండి. అలా కాకుండా మీరు రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ అంటే ఏంటంటే హ్యూమన్ టైమ్ స్కేల్లోనే, అంటే ఒక 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 మనిషి జీవితం అంతా కూడా పట్టదండి. ఓకే, వితిన్ 6 months ఆర్ వితిన్ 3 monthsలోని మీరు ఆ ఫీడ్ స్టాక్ని మళ్ళీ మీరు రీజనరేట్ చేయొచ్చు, క్రాప్స్ని గ్రో చేయొచ్చు, వేస్ట్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని బయోమాస్గా మీరు కన్వర్ట్ చేసుకొని ఆ బయోమాస్ని మీరు రా మెటీరియల్గా యూస్ చేసుకొని ప్రోడక్ట్స్ని మీరు ప్రిపేర్ చేయొచ్చు. దీనికి జస్ట్ 3 to 6 months కూడా పట్టదు. ఓకే, రైట్. సో దీని హ్యూమన్ టైమ్ స్కేల్ అని అంటాం. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కాదు, హ్యూమన్ టైమ్ స్కేల్లోనే మీరు రా మెటీరియల్ని రీజనరేట్ చేసుకోవచ్చు. దీన్నే మనం రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ అని అంటాం. ఓకే, రైట్, అర్థమవుతుందండి. సో ఇలా మనం 2 డెఫినేషన్స్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్కి ఇవ్వచ్చు. ఓకే, మనం దీన్ని పెంచుకోవచ్చు. ఏ రా మెటీరియల్ అయితే మనం పెంచగలమో, హ్యూమన్ బీయింగ్స్ పెంచగలరో, గ్రో చేసుకొని యూస్ చేసుకోగలరో అదే రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్. ఈ గ్రో చేసుకొని యూస్ చేసుకునే ఈ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ అన్నది మనకు హ్యూమన్ టైమ్ స్కేల్లోనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. ఓకే, రైట్. దెన్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్? మీరు ఇక్కడ చూడొచ్చు, బయోమాస్. బయోమాస్ ఈజ్ ద బిగ్గెస్ట్ source for renewable feedstock. Then how can we obtain this biomass? We can obtain this biomass from agriculture waste. Okay, సో మనము క్రాప్స్ను గ్రో చేస్తూ ఉంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ కావచ్చు, సోయా కావచ్చు, కార్న్ కావచ్చు, పొటాటో కావచ్చు. ఓకే, సో మనము మెయిన్ ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేసిన తర్వాత, అంటే సోయా బీన్స్ని, మెయిన్ షుగర్ కేన్ని, ఓకే, కార్న్ని మనం కలెక్ట్ చేసిన తర్వాత ప్లాంట్ వేస్ట్ అంతా మిగిలిపోతుందండి. అవునా, రైట్. లీవ్స్ కావచ్చు, రూట్స్ కావచ్చు, సో రైట్, కొన్ని కేసెస్లో స్టెమ్స్ కావచ్చు. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే క్రాప్ వేస్ట్. సో ఈ క్రాప్ వేస్ట్ని మనము ఒక రా మెటీరియల్గా యూస్ చేసుకొని వీ కెన్ ప్రొడ్యూస్ ద యూస్ఫుల్ ప్రోడక్ట్స్. ఈ క్రాప్ వేస్ట్ని మనము వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ క్రాప్ వేస్ట్ యాజ్ ఎ బయోమాస్. ఓకే, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ వేస్ట్. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకుందాం, ఇంకా మనకు క్లారిటీగా ఐడియా వస్తుంది. ఓకే, రైట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాంపుల్ నెంబర్ 1, బయోడీజిల్ మనము ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్గా యూస్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని మనము బయోడీజిల్ని మనము ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ఆఫ్ ఫ్యాటీ ఆయిల్స్. ఓకే, సో బయోడీజిల్ని మనము ఫ్యాటీ ఆయిల్స్ని తీసుకొని దాన్ని ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనే రియాక్షన్ చేసి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ ఫ్యాటీ ఆయిల్స్ని మనము పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ నుంచి మనము కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు పామ్ ఆయిల్ తీసుకున్న తర్వాత లేదా సోయాబీన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ 2 ఆయిల్స్ యాక్చువల్గా ఎడిబుల్ ఆయిల్స్, వీటిని మనం తినచ్చండి. ఓకే, కుకింగ్కి యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఎడిబుల్ ఆయిల్స్ మనకు జనరల్గా ప్లాంట్స్ నుంచి వస్తాయి. పామ్ ఆయిల్ పామ్ ప్లాంట్ నుంచి వస్తుంది. ఓకే, సోయాబీన్ ఆయిల్ సోయాబీన్ ప్లాంట్ నుంచి వస్తుంది. ఓకే, ఈ మొక్కల నుంచి వచ్చినటువంటి ఈ ఎడిబుల్ ఆయిల్స్ని మనం, మీరు ఇక్కడ చూడండి, ఈ ఎడిబుల్ ఆయిల్స్ యాక్చువల్గా ఆయిల్ ఎస్టర్స్ అండి, అంటే ట్రైగ్లిజరైడ్స్. సో దిస్ ఈస్ ద ట్రైగ్లిజరైడ్ 1, 2, 3. సో 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్. ఓకే, ఈ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఆల్కహాల్, ఫర్ ఎగ్జాంపుల్ మెథైల్ ఆల్కహాల్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్ catalyst. In the presence of acid catalyst, the triglycerides are converted in presence of acid catalyst with the methanol into methyl esters, 3 moles of methyl esters. ఈ methyl esters ని మనము బయోడీజిల్ అని అంటామండి. ఓకే, రైట్. అండ్ దీంతో పాటు గ్లిజరాల్ కూడా ఒక బై ప్రోడక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా మీరు పామ్ ఆయిల్ నుంచి, సోయాబీన్ ఆయిల్ నుంచి మీరు బయోడీజిల్ని మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. బయోడీజిల్ని మనము ఫ్యూయల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. బయోడీజిల్ అంటే మిథైల్ ఎస్టర్. ఈ రియాక్షన్ నేమ్ ఏంటంటే ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ఆఫ్ ఫ్యాటీ ఆయిల్స్ ఆర్ వెజిటబుల్ ఆయిల్స్. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూజింగ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్. మీరు ఈ ఆయిల్ ఎస్టర్స్ని మీరు ఇక్కడ ఒక ప్లాంట్ నుంచి మీరు కలెక్ట్ చేశారు. అది ప్లాంట్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్, పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్. ఓకే, రైట్. దెన్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్. సో సెకండ్ ఎగ్జాంపుల్లో మనం దేన్ని తీసుకున్నామంటే బయో ఇథనాల్ తీసుకున్నాం. ఓకే, సో బయో ఇథనాల్ని మనము ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే సస్టైనబుల్గా, ప్రిన్సిపల్ నెంబర్ 7 ఫాలో అయ్యి ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఫెర్మెంటింగ్ షుగర్స్ అండ్ స్టార్చ్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ లైక్ కార్న్, షుగర్ కేన్.
సో కార్ను, షుగర్ కేన్ అంటే చెరుకు. ఓకే, కార్న్ అంటే మొక్కజొన్న అండి. ఓకే, మొక్కజొన్న, చెరుకు మొక్కల యొక్క వేస్ట్ మనం తీసుకొని దాంట్లో జనరల్గా షుగర్సు, స్టార్చ్ ఉంటుంది. దీన్ని మనం ఫెర్మెంటేషన్, ఈస్ట్ని యూజ్ చేసి ఫెర్మెంటేషన్ అనే ప్రాసెస్ చేయడం ద్వారా మనము బయో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, రైట్. మరి బయో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎటువంటి ఫీడ్ స్టాక్ మనకు అవైలబుల్ ఉందంటే స్టార్చీ క్రాప్స్, అదే కార్ను, షుగర్ కేన్ ఇంతకుముందు మనం చెప్పుకునేదే అండి. దెన్ లిగ్నోసెల్యులోజిక్ బయోమాస్. ఓకే, అండ్ దీంతో పాటు ఆల్గేన్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఆల్గల్ బయోమాస్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్, కార్బన్ డైఆక్సైడ్, ఇటువంటి రా మెటీరియల్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి బయో ఇథనాల్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, రైట్. దెన్ ఎలా మనం ప్రొడ్యూస్ చేస్తాము అంటే స్టార్చ్ని, అంటే స్టార్టింగ్ ఇక్కడ మనం తీసుకున్న రా మెటీరియల్ ఫీడ్ స్టాక్ అంటే రా మెటీరియల్ అండి, ఆర్ స్టార్టింగ్ మెటీరియల్. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్న ఫీడ్ స్టాక్ ఏంటి అంటే స్టార్చ్ని మనము సెల్యులేజ్ ఎంజైమ్ యాడ్ చేస్తే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సెల్యులేజ్ ఎంజైమ్ స్టార్చ్ will become hydrolyzed. Okay, and after hydrolysis we will do the fermentation process. మనం ఫెర్మెంటేషన్ చేస్తాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఈస్ట్, ఒక మైక్రో ఆర్గానిజం అది. ఓకే, మీకు రా ఇథనాల్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇథైల్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రా ఇథైల్ ఆల్కహాల్ని మీరు డిస్టిలేషన్ చేయడం ద్వారా ప్యూర్ బయో ఇథనాల్ మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే ప్యూర్ ఇథనాల్ మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, ప్యూర్ ఇథనాల్. ఓకే, ఈ ప్యూర్ ఇథనాల్ని మీరు ఫ్యూయల్గా యూజ్ చేయొచ్చు, బ్లెండ్గా యూజ్ చేయొచ్చు, అంటే ఈ ఇథనాల్ని మీరు పెట్రోల్కి యాడ్ చేయొచ్చు. ఓకే, పెట్రోల్కి యాడ్ చేసి ఫ్యూయల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇథనాల్ సాల్వెంట్గా యూజ్ అవుతుంది, మనందరికీ బాగా తెలిసిందే. అండ్ బేవరేజ్గా యూజ్ అవుతుంది, ఆల్కహాల్ డ్రింక్గా ఇది యూజ్ అవుతుంది, అండ్ యాంటీసెప్టిక్గా ఇది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇథనాల్ని మీరు ప్రిన్సిపల్ నెంబర్ 7 రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ అయినటువంటి కార్ను, షుగర్ కేన్ లాంటి మొక్కల నుంచి మీరు ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేసి మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. నౌ స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ నెంబర్ 3. లిగ్నిన్ ఈజ్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ప్లాంట్ సెల్ వాల్స్. సో ప్లాంట్ సెల్ వాల్స్లో లిగ్నిన్ అనే మేజర్ కాంపోనెంట్ ఉంటుందండి. ఓకే, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ వుడ్ అండ్ బార్క్. ఓకే, మొక్కల యొక్క వుడ్ బార్కు ఏరియాస్లో మీకు ఎక్కువగా లిగ్నిన్ అనే ఒక పాలిమర్ అనేది ఉంటుంది, న్యాచురల్ పాలిమర్. ఓకే, దిస్ ఈస్ ద మేజర్ వేస్ట్ ఆఫ్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ. ఓకే, పల్ప్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ నుంచి పేపరు, పల్ప్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు కావాల్సిన డిజైర్డ్ ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ లిగ్నిన్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్గా మిగిలిపోతుంది. కానీ మీరు ఇక్కడ లిగ్నిన్ ఫీడ్ స్టాక్ని మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అంటే యూస్ఫుల్గా ట్రాన్స్ఫార్మ్. ఓకే, మీరు వ్యానిలిన్గా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చండి. ఓకే, వ్యానిలిన్ అనేది వెనిల్లాలో ఒక ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్. సో వెనిల్లాని మనం ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, వెనిల్లా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్, వెనిల్లా ఫ్లేవర్డ్ డ్రింక్స్, ఇటువంటి దాంట్లో. అండ్ మీరు లిగ్నిన్ ఫీడ్ స్టాక్ని సాల్వెంట్ అయినటువంటి డైమిథైల్ సల్ఫాక్సైడ్ DMSOగా కూడా మీరు మార్చుకోవచ్చు. ఈ DMSOని ఆర్గానిక్ సింథసిస్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తామండి. అంటే మీరు పెట్రోలియం నుంచి DMSOని ప్రొడ్యూస్ చేయకుండా ప్లాంట్ ప్రోడక్ట్ అయినటువంటి లిగ్నిన్ నుంచి మీరు DMSOని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు హ్యూమిక్ యాసిడ్ని మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ అయిన లిగ్నిన్ మనం యూస్ఫుల్ ప్రోడక్ట్స్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. దెన్ ఇంకొక ఎగ్జాంపుల్ నెంబర్ 4. కైటిన్ ఈజ్ ద న్యాచురల్ పాలిమర్ అండ్ ఇట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఫౌండ్ ఇన్ exoskeletons of crustaceans, molluscus like crabs, shrimps, lobsters, crayfish, squid. సో కైటిన్ అనే ఒక అప్పర్ ఒక మనకు ఈ లాబ్స్టర్స్ అంటే రొయ్యలు, క్రేఫిష్, స్క్విడ్, క్రాబ్స్, పీతల్ లాంటి ఇటువంటి సీ ఫుడ్ ఆర్గానిజమ్స్ యొక్క సర్ఫేస్ పైన, వాటి యొక్క బాడీ పైన ఒక స్కెలిటన్ ఉంటుందండి, గట్టిగా ఉంటుంది వాటి బాడీ. దీన్నే మనం ఎగ్జోస్కెలిటన్ అని అంటాం. ఓకే, ఈ ఎగ్జోస్కెలిటన్ ఏంటి అంటే కైటిన్ అనే ఒక పాలిమర్ అండి. ఓకే, రైట్. దెన్ ఇప్పుడు ఈ క్రాబ్స్, ష్రింప్స్, లాబ్స్టర్స్ మనం కన్జ్యూమ్ చేసేటప్పుడు, క్రేఫిష్ మనం కన్జ్యూమ్ చేసేటప్పుడు ఆ ఎగ్జోస్కెలిటన్ తీసేసి దాని బాడీ మనం కన్జ్యూమ్ చేస్తాం, తినేస్తాం ఫుడ్గా. బట్ ఎగ్జోస్కెలిటన్ పడేస్తాం. బట్ ఈ ఎగ్జోస్కెలిటన్లో యూస్ఫుల్ కాంపౌండ్ ఉంది, అది కైటిన్. ఓకే, రైట్. కైటిన్ ఈజ్ ద మేజర్ బై ప్రోడక్ట్ ఆఫ్ సీ ఫుడ్ ఇండస్ట్రీ. నేను చెప్పాను కదండి. సో సీ ఫుడ్ ఇండస్ట్రీ బాగా థ్రైవ్ అవుతోంది. బట్ వాళ్ళు కైటిన్, ఈ ఎగ్జోస్కెలిటన్ వాళ్ళు కన్జ్యూమ్ చేయరు, మనం తినం దీన్ని. ఓకే, బట్ ఈ
ఎగ్జోస్కెలిటన్ని మనము చూడండి ఇక్కడ ఈ కైటిన్, ఈ ఎగ్జోస్కెలిటన్లో కైటిన్ అనే ఫీడ్ స్టాక్ అన్నది ఉంది. ఓకే, దిస్ కైటిన్ ఫీడ్ స్టాక్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ యూస్ఫుల్ కెమికల్ దట్ ఈస్ కైటోజాన్. కైటోజాన్ అనే కెమికల్ మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. కైటోజాన్ మనకు చాలా యూజెస్ ఉన్నాయి కైటోజాన్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ బయోపెస్టిసైడ్గా మీరు యూజ్ చేయొచ్చు, బ్యాండేజెస్, మెడిసిన్ ఫీల్డ్లో బ్యాండేజెస్గా యూజ్ చేయొచ్చు, అంటే వుండ్స్ని, కట్స్ని కవర్ చేయడానికి. అండ్ కైటోజాన్ని మనం వాటర్ ఫిల్టరేషన్లో యూజ్ చేస్తున్నాం. దీంతోపాటు వీఆర్ గోయింగ్ టు యూజ్ దెమ్ ఇన్ ద వైన్ మేకింగ్ ఇండస్ట్రీ. ఓకే, సో దట్ ఈస్ ద అదర్ అప్లికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ నెంబర్ 7. నౌ మూవింగ్ ఆన్ టు ద ప్రిన్సిపల్ అప్లికేషన్, సారీ, ఎగ్జాంపుల్ నెంబర్ 5. ఓకే, సో వీ నో దట్. సో మనందరికి బాగా తెలిసిన ఒక సాల్వెంట్ ఉందండి ఆర్గానిక్ సింథసిస్లో, దట్ ఈస్ టీహెచ్ఎఫ్. టీహెచ్ఎఫ్ అంటే టెట్రాహైడ్రోఫ్యూరాన్. టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఒక సైక్లిక్ ఈథర్. సైక్లిక్ ఈథర్. ఓకే, సైక్లిక్ ఈథర్. సైక్లిక్ ఈథర్, రైట్. ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ సాల్వెంట్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ల్యాబ్స్. ఓకే, ట్రెడిషనల్లీ ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ పెట్రోలియం. సో పెట్రోలియం నుంచి ఈ టెట్రాహైడ్రోఫ్యూరాన్ అనే సైక్లిక్ ఈథర్ మనం డెరైవ్ చేస్తాం. కానీ దీనివల్ల మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ తగ్గిపోతాయి, ఇది రెన్యూవబుల్ కాదు అండ్ సస్టైనబుల్ కూడా కాదు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, నౌ ద THF ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ సాల్వెంట్ దట్ ఈస్ 2-methyl tetrahydrofuran. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ 2-methyl tetrahydrofuran. 2-methyl సెకండ్ పొజిషన్లో మనకు మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2-methyl tetrahydrofuran. దిస్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద బయోమాస్ రిచ్ విత్ సెల్యులోస్, హెమిసెల్యులోస్, లిగ్నిన్. ఓకే, అంటే మీరు షుగర్ కేన్ కానీ, పొటాటో కానీ, ఇటువంటి కార్న్ కానీ, ఇటువంటి క్రాప్స్ నుంచి మీరు తీసుకున్న సెల్యులోజ్ను కానీ, హెమిసెల్యులోజ్ను కానీ, లిగ్నిన్ని కానీ మీరు 2-methyl tetrahydrofuranగా కన్వర్ట్ చేయొచ్చు. సో దీనివల్ల మీకు మీరు THF పైన డిపెండ్ అయ్యే అవకాశం ఉండదు. సో కాబట్టి మీరు ఎన్విరాన్మెంట్ను కూడా మీరు ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ దీంతోపాటు పొల్యూషన్ తగ్గుతుంది, వేస్ట్ జనరేషన్ కూడా తగ్గుతుంది. మీరు ప్రిన్సిపల్ నెంబర్ 7ని ఫాలో అయినట్టు మనకు చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. దెన్ లాస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఎగ్జాంపుల్ నెంబర్ 6. జనరల్లీ పెట్రోలియం బేస్డ్ ఇంక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రింటింగ్. మనం ఏదైనా బుక్ ప్రింట్ చేయడానికో, డేటా ప్రింట్ చేయడానికి మనం ఇంక్ యూజ్ చేస్తాం. ఓకే, వేరియస్ కలర్స్ ఇంక్స్ ఆర్ బ్లాక్ ఇంక్. సో ఇది పెట్రోలియం బేస్డ్ ఇంక్ అండి, బట్ దే ఆర్ అన్సస్టైనబుల్ అండ్ డిఫికల్ట్ టు రీసైకిల్. ఇలా పెట్రోలియం వల్ల వచ్చినటువంటి ఇంకు అన్సస్టైనబుల్, పెట్రోలియం నాన్ రెన్యూవబుల్ కాబట్టి ఫ్యూచర్ జనరేషన్కి యూజ్ కాదు. సో కాబట్టి ఈ ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండదు కాబట్టి దీన్ని అన్సస్టైనబుల్ అని అంటాం. అండ్ దీంతోపాటు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రీసైకిల్. సో అలా పెట్రోలియం ఇంక్తో ప్రింట్ అయినటువంటి పేపర్ని మళ్ళీ మనం రీసైకిల్ చేయాలంటే ఇంక్ రిమూవ్ చేయాలి. సో ఇంక్ రిమూవ్ చేయడానికి చాలా మనకు ఖర్చు అవుతుంది. ఓకే, రైట్. కాబట్టి రీసైకిల్ కూడా చాలా కష్టం అవుతుంది. ఇన్స్టెడ్ వీ కెన్ యూజ్ ఆల్టర్నేటివ్స్ లైక్ సోయ్ బేస్డ్ ఇంక్స్, వెజిటబుల్ బేస్డ్ ఇంక్స్, వాటర్ బేస్డ్ ఇంక్స్. సో మనము పెట్రోలియం బేస్డ్ ఇంక్స్ ప్లేస్లో మనము సోయాబీన్తో చేసినటువంటి ఇంక్స్ కావచ్చు, సోయాబీన్ ఆయిల్తో, వెజిటబుల్ ఇంక్స్ కావచ్చు, ఓకే, వాటర్ బేస్డ్ ఇంక్స్ కావచ్చు. మనము ఇటువంటి ఇంకులను మనము ప్రింటింగ్ మనం యూజ్ చేయడం వల్ల మనకు సస్టైనబిలిటీ ఉంటుంది, వేస్ట్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ప్రిన్సిపల్ నెంబర్ 7 దట్ ఈజ్ యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ అనే ఈ ప్రిన్సిపల్ నెంబర్ 7 మీరు ఫాలో అయినట్టు మనము చెప్పచ్చు. ఓకే స్టూడెంట్.